So under unit 6 in the what we have here is a text for listening. Under that we have the magic spring. And earlier I told you the meaning of a spring and usage of spring. Spring, the spring we know, one thing. Second spring, the water which comes out from a hole, right? And second thing, and verb is spring, that is we jump abruptly, spring, and spring is a season. That way we have 4 springs. 3 are noun, 1 is verb. So here what we have is the magic spring. What does it mean by magic? We know the magic means whatever we have that disappears all of a sudden, and from an empty hand I can show you something. A magic means that which is not there to make it appear and that which is there to make it disappear, the action, it is called as magic. Something miraculous thing, that which is not there. Magic. Spring, the water which comes out from the hole. So what is this magic spring? We have many this kind of stories to explain the importance of humanity and the importance of your behavior. We should not be greedy. Greedy always leads you to weary or your unhappiness. We know it. So what is this greedy here and what is the unhappiness here? Is there was a couple, husband and a man. Husband and a wife. Right? Wife and a man. So these are and they do not have children. Though they are very old, they are to work for their living and they are to cook their own food, and for that they were very sad and they are doing it, getting on the days, pulling on the days. ఒక ముసలాయన ఒక ముసలమ్మ ఇద్దరు ఒక ఊళ్ళో ఉండేవారు. వాళ్ళకి పిల్లలు లేరు, కానీ వాళ్ళు పని చేసుకోవాల్సిన పని అంతా వాళ్ళే చేసుకునేవారు, తప్పదు కాబట్టి చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ముసలాయన కట్టెలు కావాలి అంటే అడవికి పోతాడు కట్టెలు తెచ్చేదానికి. గొడ్డలు వేసుకుని పోయాడు. పోయిన తర్వాత కొందరు అలసిపోయాడు. ఒక చెట్టు కింద పండుకున్నాడు. ముసలాడు బాగా అలసిపోతారు కదా, వెంటనే అలసిపోతారు కదా, అలసిపోయాడు, చెట్టు కింద పండుకున్నాడు. కొంతసేపు అయ్యేసరికి ఏమనిపించింది అంటే ఆ కాలుకి ఎవరో ఇలాగన్నట్టు అనిపించింది. కాలు దగ్గర లేచి చూస్తే ఒక ఉడత, అది పారిపోతుంది, గబగబా పారిపోతుంది. ఈ ముసలాయన కూడా లేచి ఉడత ఆగు 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 అంటూ ఆ ఉడత అనేది పరిగెడుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఉడత ఒక చిన్న బిలంలోకి పోయింది. ఒక కన్నంలాగా ఉంటుంది కదా, చెట్టు బొరియా బిలం అంటారా, బిలంలోకి పోయింది. వాడు అక్కడ ఉండి, అయ్యో ఉడత నీతో మాట్లాడదాం అనుకుంటే నువ్వు లోపలికి వెళ్ళిపోయి ఏంటి, ప్లీజ్ కమ్ అవుట్ అని రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేస్తే ఆ ఉడత వెళ్ళలే. అయితే హఠాత్తుగా అతనికి దాహం వేసింది. అరే ఇంత దూరం పరిగెట్టుకొచ్చాను, దాహం వేస్తుంది అని చెప్పేసి, ఉడతా నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వా అన్నాడు. అంటే హఠాత్తుగాను ఆ కన్నంలోంచి, ఆ బొరియలోంచి నీళ్ళు బ్లక్ 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 అని నీళ్ళు బయటకు వస్తున్నాయి. ఆ నీళ్ళు ఎప్పుడైతే బ్లక్ 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 బయటకు వస్తున్నాయి చూశాడు, అది నీళ్ళు వస్తున్నాయి అని కొంతసేపు కొన్ని బాగా నీళ్ళు వచ్చాక దోశని పట్టి ఆ నీళ్ళు తాగాడు. నీళ్ళు చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. మొహం కాళ్ళు కడుక్కున్నాడు, మళ్ళా నీళ్ళు తాగాడు. అబ్బా ఎంత బాగున్నాయి కదా నీళ్ళు అనుకుని అక్కడ కొంతసేపు కూర్చున్న తర్వాత హఠాత్తుగా తన అడవిలోకి వచ్చిన పని జ్ఞాపకం వచ్చింది. ఎందుకు వచ్చాడు అడవిలోకి? కట్టెలు కొట్టుకు పట్టుపోయేదానికి వచ్చాడు. కట్టెలు కొట్టాడా? లేదు, పండుకున్నాడు. తర్వాత ఏమైంది? ఉడత వెనకతల పరిగెట్టాడు. తర్వాత ఏమైంది? నీళ్లు తాగాడు. కట్టెలు ఎప్పుడు కొడతాడు? ఇంటికి పోవాలనే. అందుకు దన్నుమని వెళ్ళిపోయి కట్టెలు కొట్టాడు. పెద్ద మోపు కొట్టాడు. అది బుర్ర మీద పట్టుకుని పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి తలుపు కొట్టి, ముసలామే తలుపు తీయి, కట్టెలు పట్టుకొచ్చారు అన్నాడు. ఆ ముసలామె తన భర్త వచ్చాడు అనుకొని తలుపు తీసింది. తలుపు తీస్తే ఎదుర్కొన్నాను ఎ వెరీ యంగ్ మ్యాన్,
ఒక యువకుడు నిలబడి ఉన్నాడు కట్టెల మోపు పట్టుకుని. ఏమే ముసల్దానా, ఇగో కట్టెలు పట్టుకొచ్చి తీసుకో అన్నాడు. అదేంటి మాట నా పెనిమిటి మాట్లాడినట్టే ఉన్నది, భర్త మాట్లాడినట్టే ఉన్నది, కానీ ఇతను యంగ్గా ఉన్నాడు అని జాగ్రత్తగా చూస్తే అతనిలో పోలికలు కనపడ్డాయి, ముసలాయన పోలికలు కనపడ్డాయి. కనపడితే ఏంటిది నువ్వు ఇట్లాగెట్లా అయ్యావు అని అడిగింది. ఎలాగయ్యాను? అరే యు హ్యావ్ బికమ్ యంగ్ అయిపోయినా నిజమా అని అంతా చూసుకుంటే ఎస్ ఐఎమ్ యంగ్. అప్పుడు చెప్పాడు, ముసల్దానా నేను అడవికి పోయా, పండుకున్నా, ఒక ఉడత వచ్చింది, కాలు ఇలా బక్కిరింది, లేచిన ఆ ఉడత వెనక అసలు పరిగెట్టిన ఉడత ఒక గోతులోకి వెళ్ళిపోయింది, ఒక బొరియలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఉడతను చాలాసేపు బతిమాలి బయట రమ్మన్నా, రాలే. నీళ్ళు అడిగినా తాగడానికి, ఆ దాంట్లోంచి నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు తాగితే నేను ఇట్లాగైపోయా, నాకు అలసటే లేదు, అలికే లేదు. అంటే ముఖ్యంగాను ఓల్డ్ పీపుల్ మీన్స్ మీ కొంచెం దూరం నడవగానే అలసిపోతాం, మెట్లు దిగ్గానే అలసిపోతాం, పరిగెడితే ఇంకా అలసిపోతాం. కానీ అతనికి ఈ అలసిపోవడం అన్నది లేదు. వై? హీ హ్యాడ్ బికమ్ యంగ్. సో ఈ భార్య ఉంది కదా, ఆమె అడిగింది, ఎక్కడ ఉంది ఆ స్ట్రీమ్, ఎక్కడ ఉంది ఆ స్ప్రింగ్, ఎక్కడ ఉంది? అదేదో మ్యాజిక్ స్ప్రింగ్ లాగా ఉంది, ఆ నీళ్ళు తాగ్గానే నువ్వు యంగ్ అయిపోయావు కదా, నేను నీళ్ళు తాగి వస్తాను, నేను యంగ్ అయిపోతాం, అయిపోతే మళ్ళా మనం హాయిగా ఉండొచ్చును అని ఆమె చెప్పింది. తెల్లవారేసరికి ఇతను చెప్పాడు, కొండ ఉంది, ఆ కొండ మీద ఎలా ఇంత దూరం వెళితే అక్కడ ఒక బొరి ఉంటుంది, ఆ బొరిలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆ వచ్చే నీళ్ళని తాగు, నువ్వు యంగ్ అయిపోతావు, నేను ఇంట్లో ఉంటాను, ఇంట్లో పని చేస్తూ ఉంటాను, నువ్వు వేరే గమ్మున వచ్చేసేయి, తాగేసేసి అని చెప్పి పంపించాడు. ఆమె కొండ మీదకి వెళ్ళింది. ఉదయం 7 గంటలకు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళింది ఆమె. 9 రాలేదు, 10 రాలేదు, 11 గంటలకు రాలేదు, 12 గంటలకు రాలేదు, 1 గంటలకు రాలేదు, మధ్యాహ్నం 2 అయినా రాలేదు, 3 అయినా రాలే. అప్పుడు ఇతనికి భయం వేసింది, ఏమిరా ఇది పోయిన ఆమె రాలేదేమి, ఎక్కడికి పోయింది, ఏం చెయ్యాలనా అనుకొని అతను కూడా కొండ మీద పోయాడు. కొండ మీద పోతున్నప్పుడు ఎక్కడ మనుషులే వచ్చిన అక్కడ కనబడలే. అందుకు గట్టిగా అరుస్తూ భార్య పేరుతో పిలుస్తూ అతను కొండ మీదకి పోయాడు. కొండ మీదకి పోయి చూస్తే అక్కడ బొరిలోంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ మనుషులు లేరు. ఇతను మళ్ళా భార్య పేరు పెట్టి మళ్ళీ గట్టిగా పిలిచాడు. పిలిస్తే అక్కడ చిన్న పిల్ల ఓ వా అని ఏడిచింది. ఏడిస్తే ఏమా అని చూస్తే అక్కడ చిన్న పిల్ల ఉన్నది, కాళ్ళు చేతుల్లో కొట్టుకుంటాను. ఆమె మీద ఆయన భార్య వేసుకున్న చీర, జాకెట్లు అన్నీ ఉన్నాయి. మొహం జాగ్రత్తగా చూస్తే ఆ భార్య తల మొహం లక్షణాలు కనపడ్డాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, తాగకూడని నీళ్ళు ఎక్కువ తాగేసింది ఈమె. అంటే ఏంటి, నా భర్తలాగే తాగితే కొంచెం యంగ్ అవుతాను, ఇంకొంచెం తాగితే ఇంకా బాగా అందంగా ఫస్ట్ క్లాస్ తయారవుతాను అనుకొని ఆమె ఎక్కువ నీళ్ళు తాగేసింది. ఎక్కువ నీళ్ళు తాగితే చిన్నపిల్ల అయిపోయింది అన్నమాట. అనుకొని ఆ బట్టలు ఆమెని తీసుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చి రోజు చిన్నపిల్లలాగా సాక్కుంటూ ఆమెతో కాలం గడుపుతున్నాడు. అంటే మనకి కథ వల్ల తెలిసిందేంటి, మ్యాజిక్ స్ప్రింగ్లు ఉంటాయా, లేదు అంటే ఉడత పారిపోయింది అది నేర్చుకున్నామా, కట్టెమోపులు వేరే నేర్చుకున్నామా? కాదు. ఎప్పుడైతే మనకి బోల్డ్ వస్తున్నట్టు కనపడితే మనం వంతుదే మనం తీసుకోవాలి. మనకి ఎంత జరిగితే అంతే. మేరు చేరబోయినం ధనమధికంబు రాదు అన్నాడు. మేరు అంటే బంగారు కొండ. బంగారు కొండ దగ్గరికి వెళ్ళిపోయి మనం బంగారం తవ్వేసుకుందాం అనుకున్నా మనకు ఆ బంగారం నిలవదు. వై అంటే ఆ టైం కన్నా ముందు మన భాగ్యం కన్నా ఎక్కువ ఏది కూడా దొరకదు. ఆ టైం రావాలే, మనం భాగ్యవంతులు అవ్వాలి. ఎంత భాగ్యం రావాలో అంత భాగ్యం వస్తుంది. మనం 30-100 కోట్లు నా దగ్గర ఉండాలి అనుకుంటే అవ్వదు. మనకి రావాల్సిన 2 లక్షలు అంటే 2 లక్షలే వస్తుంది. రైట్. నాకు ధనలాభం అన్నాడు డైలీ జాతకంలో చూసుకుంటే. ఏమిట్రా ధనలాభం అనుకుంటే, నేను ఒక కొబ్బరికాయ నీళ్ళు తాగి అతనికి డబ్బులు ఇచ్చి ఆ పర్సు అక్కడే పెట్టి వచ్చేసా. కొంత దూరం వచ్చిన తర్వాత పర్సు లేదని తెలుసుకొని మళ్ళా వెళ్ళాను.
వెళ్తే ఆ ఎదురుకుండా కొబ్బరికాయ నా బాబు మీ పర్సు వదిలేశారు సార్ తీసుకెళ్ళని ఇచ్చేశాడు. నేను ఆ వేళ రోజంతా చూస్తున్నాను, ధనలాభం రాశాడు కదా, ధనం ఏం లాభం లేదు, ధనం లాభం లేదు అని చూసుకుంటున్నా. కానీ యాక్చువల్గా ఏంటి, నా పోయిన డబ్బులు నాకు దొరకాలి, అదే ధనలాభం. సో అంతట్లోనే ఎంత అంటే అంతట్లోనే మనం ఉండాలి. అంతకన్నా ఎక్కువ చేస్తే ఏంటవుతుంది, విల్ హ్యావ్ టు హ్యావ్ ది పనిష్మెంట్. ఆమె ఎక్కువ నీళ్ళు తాగింది కాబట్టి పనిష్మెంట్ చిన్న పిల్లలాగా అయిపోయింది. సో ఇప్పుడు ఆ కథ ఇంగ్లీష్లో ఎట్లా ఉందో చదువుతాను. మనం ఇప్పుడు తెలుగులో చెప్పుకున్నాం, ఇంగ్లీష్లో ఎట్లా ఉందో చెప్పుకుందాం, చూద్దాం. వన్స్ in a small village near the mountains lived an old farmer and his wife. Right? They had no children. They were very old. One morning, the old farmer woke up early. He took his axe and went to the mountains. He wanted to cut some firewood. He climbed the mountain very slowly. The sun was up. It was hot. The old man felt tired and slept under a tree. A small animal touched the old man's right foot. He jumped up in fear and looked around. He saw a squirrel running towards a small hole. Please stop, he cried the old man. Please come back. But the squirrel had disappeared. The old man was afraid. Suddenly he felt thirsty. Oh, how thirsty I am, said the old man. How I wish I could get mouthful of water. But there was no water anywhere. Mr. Squirrel, my friend, I am very thirsty, the old man cried out. Give me something to drink. Please give me some water. Suddenly, he heard a bubbling noise. A spring of water was coming from the squirrel's hole. How wonderful, said the old man. He knelt down by the spring, took some water in his hands, and drank it. How sweet, he said. How cool. Suddenly, he felt very sleepy. He lay down on the grass. What a strange place, he said, and soon fell asleep. First part. What do we understand here? Here, there was an old couple in a village. They don't have children. They had to work everything for themselves. So, in the house, there was no firewood. He wanted to bring firewood from the forest. So, taking his axe, he goes out into the forest. Because he is old, after walking certain distance, he felt tired and he felt sleepy. So, he slept under a tree. After some time, he felt his right foot has been touched by some animal. So he woke up, and suddenly he woke up, so he jumped. He finds a squirrel running. He called out, "Oh squirrel, stop, stop." The squirrel did not stop. It went straight away and hid itself in the hole. So he goes there, calls the squirrel very friendly, "Come on, oh friend squirrel," but it did not come. So he said, suddenly he felt thirsty. "Oh squirrel, I am feeling thirsty. I want something to drink. Give me some water." Then, as I said earlier, the water emerged. The water has come from the hole. Block, 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 the water is coming. So he has said, "How? What wonder, water is coming." So he took some water and drank it. Suddenly he felt very light and the tiredness has gone. Now he is feeling sleepy. He slept. First part. Now second part. After some time,
The old man woke up. It was late in the evening. What a long sleep it was, said the old man. He jumped up and started running home. Is the old woman worrying about me? He asked himself. On his way, he picked up the bundle of firewood. It was a heavy load, but he carried it easily. He felt young and strong. How young I feel, he said. He ran home quickly. His wife was waiting for him at the gate. Hello, old woman, he called out to her. I am hungry. Give me something to eat. But the old woman was puzzled. Who is this young man speaking as if he was my husband? She said to herself, What's wrong with you? He said, Don't stare at me like that. I am your husband. The old woman could not believe her eyes. It took some time for both husband and wife to understand what had happened. Then the wife said, Tell me the exact place. I want to drink from the magic spring and be young like you. The next day, the old woman got up early in the morning and set out for the spring. The farmer stayed at home. Come back soon, he told his wife. Don't be late. He was very happy. He was once again young and strong. Now my wife is going to drink at the magic spring. How young she will be. He said to himself, it was late afternoon, the wife did not come back. The farmer waited and waited. Still she did not come. So he too set out for the mountains. He ran as fast as he could. He called out her name. Please answer me, he cried. Come back to me. But there was no answer. Oh, how unhappy I am, cried the farmer. At last, he reached the magic spring. Where are you? He shouted. Don't hide from me. Then he heard a tiny cry. He turned round. There on the grass, he saw a tiny baby. It waved its tiny hands and made some baby noises. The farmer looked closely at the baby. His wife's clothes were wrapped around her, and she had his wife's face. Then he knew what had happened. She drank too much water from the spring. Oh, what a pity, he said. He took his baby wife in his arms, carried her home, and looked after her lovingly. That is the story. In the first part, how he has become young, we have seen. He comes running home back. He calls his wife. His wife could not recognize him. He too doesn't know what had happened. Why my wife is looking at me like this? He doesn't know. The wife is looking, so young a man, and he is talking just like my husband. What is this? Then both could able to understand there is something change in the physique of the man. So repeat. So that is the story now. So here the man drinks water unknowingly and he has become young. And the wife knows it. It is a magical powered water. So I should have been very careful, no? She should have been very careful, no? One should have been very careful, no? No, she did not heed to it. If I drink more, I'll become more young and more beautiful. That was only her concern. She had become greedy. Right? So in the morning she went. Late in the afternoon he was worried why she did not come. He himself goes there, crying for her, calling for her. There is no answer. What the husband is thinking, probably my wife has become very young, very beautiful, so she is feeling shy
and she is hiding herself somewhere. So he called for her, don't hide, come. But he could hear some sound, some baby sounds there. When he looked, he find his wife in a baby position, status. So that is the result of the greed. In life, we should not have the greed. Whatever we are to destined to get, we get it. We are to receive it, we receive it. Right? So that is the story we are talking about. But what do we have here in this story? We have learned moral. We have seen the story. The story is very funny, very enjoyable. We are entertained by the story. Very good. But one thing what we have to see here is, here all the expressions are in exclamatory sentences. All the expressions you can see here. First started, how I wish I could get mouthful of water. How thirsty I am. Oh, how thirsty I am. See to it. These are all the things. Please stop. The sentence is not exclamatory, but it is your requesting sentence. Please stop. Right? And here it is, how thirsty I am. Oh, how thirsty I am. I am, yeah. Next is, how I wish I could get a mouthful of water. Mr. Squirrel, my friend, I am very thirsty. Right? Give me something to drink. Please give me some water. Imperative sentences, exclamatory sentences. With these two, the whole dialogue has been put over here. How wonderful! How cool! How sweet! What a strange place! The whole expressions are exclamatory. So, how to tell them in statements? How cool! It is really cool. It is, of course, cool. It is indeed cool. It is very cool. This is statement, right? And how cool, how sweet. It is indeed sweet. That way we are right. How sweet, it is indeed sweet. And next what we have here is, how I wish I could get a mouthful of cold water. I wish very much. How I wish is, I really wish, I indeed wish, I wish very much I could get a mouthful of water, cold water. That way exclamatory is there, expression, and that can be stated in a statement form. That way we can do. That is what we are seeing here. What's wrong with you? See, a question. What's wrong with you? With what, how, why, where, who, which, we can put questions. This also we have been told here, we can put questions with. And how young I feel, this is not a question. It is exclamatory sentence. How young I feel really young. I feel indeed young. I feel very young. That way we are stating. So a great grammatical point this has taught us. Who is this young man speaking as if he was my husband? Question again. With who it has been questioned. What's wrong with you? Right? Likewise, we can see many things. And come back soon. Imperative sentence. Means the complete story with question, imperative, and our exclamatory sentences are there. So by this we are learning types of sentences, how best we can use them. This we have learned here as the grammar. And now here in the lesson, what grammar we have is, it is about
passive voice and active voice. The passive voice, grammar, right? And before that we have vocabulary here: long sleeved, high heeled, and open mouthed, sweet looking, well dressed, odd looking, part time. If you see long sleeved, how long is it? Long sleeved. These are the two adjectives put together to form one more adjective. Long is adjective, we know. Sleeved is also adjective. And these two put together. You may ask, sleeved, how it is adjective, sir? Sleeve is this. And it is short sleeved. The shirt is short sleeved. Means the short sleeve is describing the shirt. So it is adjective there. And likewise here, high heeled. There are some slippers, high heel slippers. High heel shoes we have. The heel is high. And next, open mouthed. Open is verb. Right? Open is adjective. And open mouthed, mouth also noun, but it is made into adjective, mouthed, and open mouthed, it has been put together, and these are all called as compound adjectives. And in between there is a hyphen, you can see. Two things describing the same one, if the both together put together, they describe the only one thing. That kind of adjective is called as compound adjective. Here in the other color you can see they have been put, and there are blanks. The appropriate compound adjective you have to write and you have to fill in the blanks. Now passive voice. What is this passive voice? Why should we learn about it? Right? For that we should do something, a bit homework we have to do. Let us see what is that homework here under this.